పటాన్ చెరువు జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండ్లగూడ గ్రామం నేతాజీ నగర్ కాలనీలో కాజా గారేబే నవాజ్ మసీద్ నందు రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదన్న ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాగ మల్లేష్ యాదవ్ ఇరువురు విచ్చేసి మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును విజయవంతం చేశారు. రెడీ 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు బండలగూడలోని నేతాజీ నగర్ మసీదులో ఈ యొక్క నేతాజీ నగర్, బాలాజీ నగర్, బండలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు అన్నగారు గూడెం మహిపాల్ రెడ్డి గారు మరియు అన్నగారు గూడెం మధుసూదన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఇఫ్తార్ పార్టీలో వారి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బండలగూడలో మైనార్టీ సోదరులు చాలామంది మైనార్టీ సోదరులు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు కూడా ఈ బండలగూడలోని ఉన్నటువంటి వారు కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకుంటూ అన్ని పండుగలలో అందరూ పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసిమెలిసి మరి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ ఇఫ్తార్ విందు అనేది మొదటిసారిగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగించే విధంగా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్లే విధంగా ఈ ఇఫ్తార్ విందును కొనసాగిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి నివాసం ఉంటా ఉన్నారు. వారందరూ కూడా మేము కుటుంబ సభ్యులుగా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళను ఎక్కడ ఇబ్బందులు లేకుండా వారందరినీ కూడా కాపాడుతూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఎప్పటికీ చెప్తూ ఉంటారు, ఈ యొక్క ప్రాంతం అనేది వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రజానికాన్ని. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా బండలగూడ నేతాజీ నగర్ మసీదులో ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులతోటి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాదగిరి యాదవ్ గారు, వారి బృందము, మజీద్ సదరు, మైనార్టీ సోదరులు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, యావత్ ప్రపంచ లెవెల్లో ఈ రంజాన్ మాసం అనేది పవిత్ర మాసం. 30 రోజులు ఒక్కపోతుండి భగవంతుని తెలుసుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, మన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఒక్కపొద్దులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లింలు కానీ, పిల్లలు కానీ, మైనార్టీ ముస్లిమ్స్ కానీ వాళ్ళందరూ ముఖ్యంగా పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. మన ప్రాంతంలో ఆల్ ఇండియాకి సంబంధించిన మైనార్టీస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, సాయిలు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డల్లాగా మన ప్రాంతంలో కలిసి ముందుకు పోతూ ఉన్నాం. అభివృద్ధిలో అందరూ భాగస్థులు అవుతూ ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ హిందూ, ముస్లిం, సిక్కు, సాయి ఒక తల్లి బిడ్డల్లాగా ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, మీరు ఒక్కపొద్దు సమయంలో రోజు నమాజ్ చేసే టైంలో మీరందరూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సురక్షితంగా ఉండాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలని చెప్పి మైనార్టీ సోదరులను కోరడం జరుగుతూ ఉంది. اللهم صل على سيدنا شفيعنا مولانا محمد بارك وسلم عليه صلاه والسلام عليك يا رسول الله يا رحمن يا رحيم جل امارات المستقيم والطيبات थोड़ा जोर से उसमें ज़्यादा हेल्प करें। अब्रत साहब से शुक्रिया अदा करते हैं सबको हमारे